హలో ఎవ్రీవన్, మన దుబాయ్కి సంబంధించిన రెండో గ్రూప్ ట్రిప్ మొదలైపోయింది చూడండి. ఈ వీడియోని చివరికి చూస్తే మేమంతా ఎలా ఎంజాయ్ చేసాము, వాళ్ళకి ట్రిప్ ఎలా అనిపించింది, వివరాలన్నీ మీకు 1 by 1 తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రిప్కి సంబంధించిన డేట్స్ అనౌన్స్మెంట్ కూడా ఈ వీడియోలో ఉంటాయి చూడండి. ఇంకా అందరం కలిసేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మీట్ అయిపోయాము. మీట్ అయిన తర్వాత అక్కడ నుంచి అందరం కలిసేసి చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని, ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని, ఇంకా బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి మా ఫ్లైట్ కోసం ఎదురు చూడడం స్టార్ట్ చేసాము. ఎమిరేట్స్ ఫ్లైట్స్ రాగానే అందరం కలిసి దాంట్లో బోర్డ్ అయిపోయాము. తెలిసిన విషయం మీకు, ఎమిరేట్స్ ఫ్లైట్లో ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళ సర్వీసెస్ కానీ ఎంత బాగుంటాయో. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఇంకా వాళ్ళు ఫుడ్ సర్వ్ చేశారు. బాగుండింది ఫుడ్ అంతా కూడా. ఆ ఫుడ్ తింటూ మధ్య మధ్యలో మన వాళ్ళంతా మూవీస్ అన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. టైం కూడా తెలియలేదు. కొద్దిసేపట్లా విండో నుంచి చూడగానే మనకి దుబాయ్కి సంబంధించిన ఈ వ్యూ కనిపిస్తుంది చూడండి. బాగుంది కదా అంతా. ఇంకా దుబాయ్లో ల్యాండ్ అయిపోగానే అందరం కలిసి ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయాము. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని చెక్ ఇన్ బ్యాగేజ్ కలెక్ట్ చేసేసుకొని మా బస్ ఎక్కేసి ఇంకా హోటల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి 4 star హోటల్ చూడండి. ముందుగానే బుక్ చేసి పెట్టామంతా. మంచి లొకేషన్లో ఉంటుంది. చుట్టుపక్కల కూడా అంతా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లు అన్నీ కూడా నియర్ బైలోనే ఉంటాయి అంతా. చూసారు కదా, రూమ్ అంతా కూడా బాగుంది కదా. కొద్దిసేపటి రిలాక్స్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ మేము అందరం కలిసి ఇంకా డవ్ క్రూజ్ మరీనాకి వెళ్ళిపోయాము. డవ్ క్రూజ్లో కూడా వెళ్ళిన తర్వాత ఇంకా మన బోట్ స్టార్ట్ అవ్వగానే ఆ స్కై స్క్రాపర్స్ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ డిన్నర్ తినడం స్టార్ట్ చేసాము. డిన్నర్ లాగించే లోపు వాళ్ళు బోట్లోనే చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లాగా చేస్తారు బోట్ వాళ్ళ సైడ్ నుంచి. అది అయిపోగానే ఇంకా మన తెలుగు సాంగ్స్ పెట్టుకొని మన వాళ్ళంతా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. బాగా ఎంజాయ్ చేస్తారు వచ్చిన వాళ్ళంతా కూడా. ఆ తెలుగు సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతూ చల్లన గాలి వస్తుంటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది అంతా ఎన్వైర్న్మెంట్ అంతా. ఇక డాన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా బస్ తీసుకొని మేము రూమ్కి వచ్చేసాము. డే 1 అలా ముగించేసాము. డే 2 రోజు పొద్దున్నే హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేము మొదలు పెట్టేసాము దుబాయ్కి సంబంధించిన ద మోస్ట్ ఫేమస్ బుర్జ్ ఖలీఫా వైపు మా ప్రయాణం. మీరు ఎవరైనా నెక్స్ట్ గ్రూప్ ట్రిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇదిగోండి నెక్స్ట్ ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్. మన నెక్స్ట్ గ్రూప్ ట్రిప్ వచ్చేసి ఇది కూడా సేమ్ 5 nights 6 daysది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. అండ్ మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి చూడండి. మా వాళ్ళకి కాల్ చేశారంటే డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ చూసుకున్న తర్వాత మీరు స్లాట్ బుక్ చేసేసుకోవచ్చు చూడండి. దుబాయ్ మాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇంకా బుర్జ్ ఖలీఫాలోకి ఎంటర్ అయిపోయాము. బుర్జ్ ఖలీఫా 124th and 125th floor అట్లా డే టైంలో అంతా వ్యూస్ అన్ని ఎంజాయ్ చేసుకొని అక్కడ నుంచి కిందికి వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి లంచ్కి వెళ్ళిపోయి మన ఇండియన్ ఫుడ్ లంచ్ మనలో బాగా ఎంజాయ్ చేశారు. తెలిసిన విషయమే, ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వము. మంచి మంచి హోటల్స్, కస్టమైజ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ మనము హైదరాబాద్లో తిన్నామనే ఫీలింగ్ వచ్చింది మన వాళ్ళకి అందరికీ. బిర్యానీ కానివ్వండి, ఆ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మంచిగా తినిన తర్వాత ఇంకా అట్లా సిటీ టూర్ మొదలు పెట్టేశాము. కొన్ని ఐకానిక్ ప్లేస్లో అట్లా ఫోటో స్టాప్స్ లాగిస్తూ ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్కి దుబాయ్ మాల్కి వచ్చేసాము ఫౌంటైన్ షో చూడడానికి. ఫౌంటైన్ షో చూడండి ఎలా జరిగిందో. ఈ ఫౌంటైన్ షో అంతా చూసుకొని ఇంకా ఈవినింగ్కి డిన్నర్కి వెళ్ళిపోయాము. డిన్నర్ కూడా మంచి మన ఇండియన్ ఫుడ్డే ఉండింది. ఇంకా ఇండియన్ ఫుడ్ లాగించేసి రూమ్కి వెళ్ళి రెస్ట్. డే 2 ఇలా ముగిసింది మాది. ఇక డే 3 రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము వెళ్ళిపోయాము మిరాకిల్ గార్డెన్. ఈ గార్డెన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. మనరంతా గార్డెన్ అంతా తిరుగుతూ మంచి మంచి స్పాట్స్ దగ్గర ఫొటోస్ దిగుతూ రిలాక్స్గా టైం స్పెండ్ చేశారు అంతా కూడా.
నా పేరు వచ్చేసి శంకర్ గౌడ్, మా తమ్ముడు శివలింగం గౌడ్. మేము చెవెల నుంచి రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ నుంచి వచ్చాం. ఇక్కడ మేము వచ్చి థర్డ్ డే. ఇది ఇక్కడ ఎలా ఉందంటే ఎన్నో విషయాల్లో కూడా మాకు చాలా ఆర్గనైజ్డ్గా అన్న వాళ్ళు ఎంతో చాలా బాగా చూసుకుంటున్నారు. నేను ఒక ఫ్యామిలీ తీసుకెళ్ళి కొన్ని స్టేట్లు తిరిగిన ఇండియాలో, కానీ నాకు అక్కడ ఎంతో రిస్క్ అనిపించి ఎంతో సీరియస్ అయ్యేవాడిని నేను వాళ్ళ పైన ఎన్నో విషయాల్లో కూడా. ఇంతమందిని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కన్నా మంచిగా చూసుకుంటూ ప్రతి విషయం ఇంత మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నాడు నమ్మలేకపోతున్నాను నేను ఇలా కూడా చేయొచ్చా అని. నేను అన్న వాళ్ళే చాలా వీడియోస్ చూసినా, కానీ దగ్గర వచ్చి లైవ్గా చూస్తే అర్థమైంది ఇంత ఎలా ఆర్గనైజ్ చేస్తారు ఏంటని, ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేను నేను. అన్ని విషయాలు కానీ టిఫిన్ కానీ మనకు డైలీ లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రతి విషయంలో కూడా చాలా బాగుంది. ఏ విషయంలో కూడా ఇంత ప్రాబ్లం అవుతుంది అన్నట్లేదు. నాకు ఇండియాలో నేను ఆల్ ఓవర్ అన్ని స్టేట్లు తిరిగినా, కానీ ప్రతి స్టేట్లో నేను టెన్షన్ పడేవాడిని ఏ విషయంలో అయినా. ఇక్కడ మాత్రం 0% టెన్షన్తో ఎంత హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఈ ట్రిప్ అంటే అంత బాగుంది. ఈ 3 డేస్కి అయినా సరే ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ప్రతి ట్రిప్లో కూడా నేను అన్నతో వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందని. స్పెషల్ థ్యాంక్స్ రాజిరెడ్డి అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ అంతా మిరాకిల్ గార్డెన్ అంతా చూసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము లంచ్ దగ్గరికి. లంచ్ దగ్గర కూడా అందరికీ చాలా బాగా నచ్చింది ఫుడ్. ముఖ్యంగా బిర్యానీ అయితే ఒక పట్టు పట్టారనుకోండి. ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళాము గోల్డ్ సూక్ అండ్ స్పైస్ సూక్ ఏరియాకి. తెలిసిన విషయమే, దుబాయ్లో గోల్డ్ అండ్ స్పైస్ సూక్ ఎంత ఫేమస్. ఇదంతా చూసుకుంటూ తిరగడానికి లీజర్గా కొంచెం టైం స్పెండ్ చేయడానికి టైం ఇచ్చాము వాళ్ళకి. ఇదంతా చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము గ్లోబల్ విలేజ్కి. గ్లోబల్ విలేజ్ కూడా చాలా పెద్దది తిరగడానికి. అక్కడ వాళ్ళకి లీజర్గా టైం స్పెండ్ చేయడానికి, తిరిగి చూడడానికి టైం ఇచ్చాం వాళ్ళకి. హ్యాపీగా తిరగండి చూడండి అని చెప్పి. గ్లోబల్ విలేజ్లో ఏంటంటే ఒక్కొక్క కంట్రీతో ఒక్కొక్క థీమ్తో ఉంటుంది. లోపలంతా షాపింగ్ కానీ, ఫుడ్ స్టాల్ కానీ, అండ్ బయట జరిగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఇవంతా ఈవినింగ్ వరకు చూసుకొని ఇంకా అక్కడ నుంచి మేము మళ్ళీ డిన్నర్ స్పాట్కి వెళ్ళిపోయాము. అక్కడంతా డిన్నర్ ముగించుకొని అక్కడ నుంచి రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అలా డే 3 ముగిసింది. ఇక డే 4 రోజున మేము పొద్దున్నే హోటల్లో బ్రేక్ఫాస్ట్ కానిసిన తర్వాత మేము వెళ్ళిపోయాము దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి. దుబాయ్ ఫ్రేమ్ పైకి వెళ్ళేసి అంతా ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్ వ్యూ అంతా చూసుకొని ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము. పక్కన ఒక ఫేమస్ షాపింగ్ ఏరియా ఉంటే అక్కడ కొంచెం టైం ఇచ్చాను వాళ్ళకి షాపింగ్ చేసుకోవడానికి. మన వాళ్ళు బాగా షాపింగ్ చేశారనుకోండి ఇక్కడ కూడా. ఇంకా ఇక్కడ నుంచి లంచ్ ప్లేస్కి వెళ్ళిపోయాము. అక్కడ కూడా లంచ్ మంచిగా తినేసిన తర్వాత ఇంకా ద మోస్ట్ ఫేమస్ డెజర్ట్ సఫారీ కోసం మన హోటల్ దగ్గర ఆల్రెడీ ల్యాండ్ క్రూజర్ వెహికల్ రెడీగా ఉన్నాయి చూసారా. ఇవన్నీ మనవే. అందరం ఎక్కేసేసి ఇంకా ల్యాండ్ క్రూజర్లో డెజర్ట్ వైపు మా ప్రయాణం మొదలుపెట్టేసాము. అందరం కలిసి డెజర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత డ్యూన్ బ్యాషింగ్ చేసిన తర్వాత ఇంకా క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఫుడ్ కానీ, ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, బెల్లీ డ్యాన్స్ అని చెప్పి, ఆ లోకల్ డ్యాన్స్ అని చెప్పేసి, మళ్ళీ ఫైర్తో వాళ్ళు చేసిన పర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగుండింది. అంతా ఫుడ్ తింటూ ఈ పర్ఫార్మెన్స్ అంతా చూసేసరికి డే అంతా గడిచిపోయింది. ఇంకా అక్కడ నుంచి రూమ్కి వచ్చేసరికి డే 4 ఫినిష్. ఇంకా డే 5 రోజున పొద్దున్నే మా ప్రయాణం మొదలు పెట్టాము అబుదాబి వైపు. అబుదాబిలో ఫస్ట్ మేము వెళ్ళిపోయాము బాబ్స్ టెంపుల్, వన్ ఆఫ్ ది మన హిందూ టెంపుల్. ఇది చాలా బాగుంటుంది. ఇది అసలు చూసారు కదా లోపలంతా ఎంత బాగా అనిపిస్తుందో. టెంపుల్ లోపల వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీలో లేదు, కానీ బయట చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగుంటుందో ఈ టెంపుల్ అంతా కూడా. హాయ్ అండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. రాజిరెడ్డి గారితో వచ్చాము దుబాయ్ ట్రిప్. మాది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, కానీ చాలా బాగుందండి. అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ
ప్లస్ అసలు సూపర్ అన్నమాట. బిర్యానీ అయితే సూపర్గా ఉంది. మన హైదరాబాద్ బిర్యానీ కంటే కూడా చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ట్రిప్లో వాళ్ళు ఏం చెప్పారు ఏంటో అనుకున్నాం, కానీ రియల్గా మాత్రం చాలా బాగుందండి. ఆయన చాలా మంచిగా ఇంట్లో మనుషులాగా ట్రీట్ చేశారు. సో ఎవరైనా రావచ్చు ఆయనతో. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు రూబుల్ రెడ్డి. మేము హైదరాబాద్ నుంచి దుబాయ్ ఫస్ట్ ట్రిప్ ఇది. సో మేనేజ్మెంట్ మాత్రం చాలా బాగుందండి. లాడ్జ్ అకామిడేషన్ కానీ తర్వాత మీల్స్ ఇచ్చిన ప్రకారం మేము యాక్చువల్గా ఇండియన్ తెచ్చుకున్నాము. ఇదివరకు మన ఇంటర్నల్ వెళ్ళినప్పుడు అక్కడ అకామిడేషన్ బాగాలేవు, ఫుడ్ కూడా ఇక్కడ తెచ్చుకున్నాము, కానీ కొన్ని స్నాక్స్ అవి కానీ అవసరం లేకుండానే ఇక్కడ మాకు మంచిగా ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ బాగుందండి. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తే మాత్రం రాజిరెడ్డి గారితో వస్తామండి. మేము ఫుల్ సాటిస్ఫై అయ్యాము. టెంపుల్ అంతా రిలాక్స్గా తిరుగుతూ చూసిన తర్వాత అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము ఇంకా కొన్ని షాపింగ్ ప్లేస్కి. అక్కడ షాపింగ్ చూసుకున్న తర్వాత సిటీ టూర్ అలా ముగించుకొని ఇంకా మేము వెళ్ళాము లంచ్కి. లంచ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ద మోస్ట్ ఫేమస్ షేక్ జయద్ మాస్కి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉందో చూడడానికి. ఇదంతా కూడా ఇదంతా చూసుకొని డే వ్యూ నైట్ వ్యూ రెండు కవర్ అయిపోయాయి మాకు. అబుదాబి సిటీ టూర్ అంతా అయిపోయిన తర్వాత చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం మనము. గాలా డిన్నర్ అంత సెటప్ అంతా డిఫరెంట్గా ప్లాన్ చేసాం ఈసారి. డిన్నర్ ప్లాన్ చేసి తర్వాత ఇంకా మన వాళ్ళు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తారు చూడండి. పాడడం, డ్యాన్స్ చేయడం, జోక్స్ చెప్పడం. అసలు మనలో వచ్చిన వాళ్ళు కొంతమంది మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ కొంతమంది ఉండేను. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, మన వాళ్ళు డ్యాన్స్ చేయనివ్వడం కానీ చాలా బాగా అనిపించింది అంతా ఓవరాల్గా డే అంతా కూడా. నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ. ఒక ట్రావెలర్, మీరు ఒక ఇన్ఛార్జ్, ఆ ట్రావెలర్ మీ ట్రావెలర్ ద్వారా మేము వచ్చామని అనుకోలేదు. మన కుటుంబ సభ్యులు ఒకరు అనుకున్నాం. డే 6 రోజు పొద్దున్నే ఇంకా చెక్అవుట్ చేస్తాము. చూస్తున్నారు కదా బయట శాండ్ స్ట్రోమ్ అంట. వెదర్ అంతా ఇట్లా అయిపోయింది ఒకటేసారి చూడడానికి, అసలు ఏం కనిపించట్లేదు. ఇంకా మీన్ వైల్ మన వాళ్ళు కొంచెం షాపింగ్ కోసం అని చెప్పి ఎక్కడెక్కడ వెళ్ళే వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళందరినీ పంపించేస్తాను. ఈ ప్లేస్లో ఇది బాగుంటుంది, ఈ ప్లేస్లో ఇది బాగుంటుంది అని చెప్పి అందరికీ గ్రూప్స్ కింద ఫామ్ చేసేసి పంపించేలాగా ప్లాన్ చేశాను చూడండి. ఇంకా వాళ్ళ ఇండివిజువల్స్ ప్లాన్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ అందరం గ్యాదర్ అయిపోయి మళ్ళీ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో అందరం కలిసి ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము మా రిటర్న్ ఫ్లైట్ తీసుకొని అలా ఇండియా రీచ్ అయిపోయాము అనమాట. ఇదనమాట మా 5 nights 6 days యొక్క ట్రిప్ వివరాలంతా కూడా. ఎలా అనిపించింది మీకు? ఒకవేళ మీరు కూడా నెక్స్ట్ ట్రిప్లో జాయిన్ అవ్వాలని కూడా డిస్క్రిప్షన్లో నెక్స్ట్ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు మా వాళ్ళకి కాల్ చేసి స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు చూడండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు చంద్రనాథ్ అండి. మా మిస్సెస్ పేరు లక్ష్మి. మేము విజయవాడ నుంచి వచ్చాము. ఎప్పటి నుంచో దుబాయ్ వెళ్ళాలనే ప్లాన్లో ఉన్నాము, కానీ ఎప్పుడు కుదరట్లేదు. సడన్గా ఒకసారి రాజిరెడ్డి గారి వీడియో చూడటం జరిగింది. అప్పటి నుంచి అనుకున్నాను, కానీ అప్పటికి యూఎస్ఏలో ఉన్నాను నేను. ఒకసారి ఫోన్ చేసి అంటే సరే పర్లేదు రండి, వచ్చిన తర్వాత మీరు మాట్లాడదాం అన్నారు. సరే రాగానే నేను రాజిరెడ్డి గారితో మాట్లాడి బుక్ చేశాను టికెట్స్. ముందే నేను ఎక్స్పెక్ట్ చేశాను బాగానే ఉంటుందని, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకెక్కువగా బాగుంది. మా మిస్సెస్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంది. ప్రస్తుతం జనరల్గా మనం ఎక్కడైనా ఒక టూర్కి వెళ్ళినప్పుడు మనం 3 విషయాలు మనం ఆలోచిస్తాం. ఒకటి అకామిడేషన్ బాగుండాలని, తర్వాత ఫుడ్ బాగుండాలని, మన ఐటినరీ ప్రకారం చక్కటి వెహికల్స్లో మనల్ని తీసుకెళ్ళాలని అనుకుంటాం. ఈ 3 విషయాలు చాలా అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంది.
టైమింగ్స్ ఫాలో అవటం కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉంది. ఐ విష్ రాజిరెడ్డి గారు అండ్ ఉపేంద్ర గారు ఆల్ ది బెస్ట్. ఐ విష్ ట్రావెల్ టుడే ఏ హ్యాపీ డెవలప్మెంట్. చాలా బాగుందండి టూర్ అంతా. చాలా చాలా విషయాలు తెలుసుకున్నాము, చాలా గమనిస్తూ ఉన్నాము, అన్నీ బాగున్నాయి, బాగా చూపించారు రాజారెడ్డి గారు. థ్యాంక్ యూ. సో నా పేరు రమ్య, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇది మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో విత్ ట్రావెల్ టుడే చాలా బాగుంది. మామూలుగా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనగానే కొంచెం కన్ఫ్యూజన్స్ కానీ కొంచెం ఇబ్బంది కానీ అవన్నీ ఉంటాయి. బట్ మేము కరెక్ట్ వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం బాగుంది, ట్రిప్ అంతా నైస్. సో చాలా కోఆపరేట్ చేశారు. కొన్నిసార్లు లేట్గా కూడా వచ్చాం మేము, కానీ మంచిగా అన్నీ చూసుకున్నారు. సో నైస్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మచ్ మోర్ ట్రిప్స్. హాయ్ అండి, దిస్ ఈజ్ శాంతారం. ఫ్యామిలీతో వచ్చాను దుబాయ్ ట్రిప్కి. హైదరాబాద్ మియాపూర్ అండి. ఓకే, ట్రావెల్ టుడే వాళ్ళు చాలా సపోర్టింగ్గా ఉన్నారు, చాలా బాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వచ్చే వరకు మాకు అంత ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అండి ఇది. బట్ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు వాళ్ళు ఫుల్ సపోర్ట్గా, ఫుల్ కోఆపరేటివ్గా రాజిరెడ్డి గారు, ఉపేంద్ర గారు మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారండి. అలాగే మా ఈ చిన్న ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి కొన్ని మా సైడ్ మిస్టేక్స్ ఉన్నా కూడా అవి చాలా ఓపిక్గా వాళ్ళు కన్సిడర్ చేసుకొని మాకు త్రూఅవుట్ చాలా కోఆపరేటివ్ చేశారు. నెక్స్ట్ ట్రిప్ మీరు ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేసేటట్టయితే మీరు డెఫినెట్గా ట్రావెల్స్ టుడేని మీరు ఫాలో కండి. వాడితో వస్తే మీకు ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం టూర్ వచ్చినట్టుగా ఫీల్ అవుతాము. ఈ గ్రూప్ ట్రిప్ అవన్నీ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. ఫుడ్ కూడా చాలా బాగుంది. గుడ్ మార్నింగ్. ఈ రాజారెడ్డి గారి గురించి మాకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే, ట్రావెల్స్ గురించి సెర్చ్ చేస్తుంటే తెలిసింది. అప్పటి నుంచి ఆయన కాంటాక్ట్లో అయ్యాము, సబ్స్క్రైబ్ అయ్యాము. దాని ద్వారా మాకు ఆయన మంచి ఇంప్రెషన్ ఏర్పడింది రిపీటెడ్గా యూట్యూబ్ చేయడం వల్ల. తర్వాత ఒక టూర్ అరేంజ్ చేశాడు, కానీ అది మాకు టైం అడ్జస్ట్ కాలేదు. నెక్స్ట్ టూర్కి మేము కానీ చాలా పర్సనల్గా మనం ఇంటి వాళ్ళతోటి కలిసినా ఇంత సుఖంగా పోయిరాము. అంతకంటే ఎక్కువ సుఖంగా టైం మెయింటైన్ చేయడము, ఫుడ్ కేర్ తీసుకోవడము, ఇవన్నీ చాలా మంది మళ్ళీ రీజనబుల్ రేట్స్ తోటి. ముందు ఏ టూర్ అయినా వేస్తే మాకు తెలపాలి. వీలైతే మాత్రం 100% రావడానికి ట్రై చేస్తాం. ఇక మా దిక్కు నుంచి మీకు ఆశీర్వాదాలు ఏమంటే, ట్రావెల్ టుడే రేపు పెద్దగా ఇండియాలో మేక్ మై ట్రిప్ కంటే పెద్దగా కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళినట్టే అనిపించింది. అంతే, అంతకని మించి ఇంకేం చెప్పలేను. From the first day, I reached out to Travel Today. From day till today, it's been completely 100% transparent with all their actions, and 100% in terms of what they have delivered is what they have offered in the initially. Everything was perfect, planned very well. I like the Indian food and the accommodation and complete transparency, and then both of them took care of us like their own family members from start till end. Everything was coordinated effectively. All our messages, all our questions, or replied to us promptly, like any other friend who does with us. So it was more like less of a travel experience, more of a friendly experience for us with both Rajireddy and Upendra. Thank you so much for coordinating with us throughout for the last 2-3 months. I think we have been constantly in touch. And I started watching your videos first, then started following you, and then I'm happy that you started your own business of your Travel Today. All the best, do more trips, and do keep us informed about the upcoming trips so that we can join and add more kids so that it will be easy to accommodate, so that I don't have to keep asking, can you add my kid here? So but still, yeah, in the September I missed out, but October you added us again here. Thank you so much for adding all of us, and all the best for both of you. Lot more laurels to come and more things to achieve, more happy customers. థ్యాంక్ యూ. ట్రావెల్ టుడే. సో నాకు ఒక కంప్లైంట్ ఉండింది, ఎప్పుడు మా ఆయన యూట్యూబ్ అని నన్ను చూడలే, నా బాబుని చూడలే అని. బట్ ఫస్ట్ టైం బికాస్ ఆఫ్ యూట్యూబ్ ఐ థింక్ వీ గాట్ టు నో అబౌట్ యూ, అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ నైస్ ట్రిప్. యూ బోత్ ఉపేంద్ర గారు అండ్ రాజిరెడ్డి గారు మోర్ దెన్
trip organizers, you were family to us, you were taking care of us really well. You coordinated such a big group with such patience, efficiency, with a smile on your face continuously. As a mother, I know how difficult it is to take care of one kid. So very nicely organized. We have traveled many times. We have never had such good food. We are extending our trip by 2 more days. Now I am worried about the next 2 days. How will our food be? So everything was very well organized. Thank you guys so much. All the best to both of you, and keep us posted about more such trips. Thank you, Chapumi. Thank you. You are a wonderful group and you took care of us nicely. Thank you. Hello, this is my first international trip with travel to India. I am very happy with the way how they have treated us. Thank you very much, both of you. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్ మాకు ఈ టూర్ చాలా మంచిగా అనిపించింది సార్. మీ ద్వారా మేము వచ్చినందుకు మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాం సార్. మాకు హోటల్ కానీ, ఫుడ్ కానీ, ఏ విషయం కానీ, షోస్ కానీ చాలా మంచిగా అనిపించింది. మేము నెక్స్ట్ టైం మళ్ళీ మీతోటే రావాలని కోరుకుంటున్నాం సార్. మీరు కొంచెం మాకు కొన్ని ఏమైనా డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తే జరా ఓకే మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్ రాజారెడ్డి సార్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ టూర్. మీది అంతా బాగుంది, హోటల్స్ కానీ ఫుడ్ కానీ అంతా బాగుంది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యూ. మళ్ళీ ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నాం మీతో. థ్యాంక్ యూ. హలో, మైసెల్ఫ్ ఉమారెడ్డి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇది రాజారెడ్డితోనే నా సెకండ్ గ్రూప్ ట్రిప్. ఫస్ట్ కజకిస్తాన్ వెళ్ళాను, సెకండ్ ఇది దుబాయ్ వచ్చాను. ఫస్ట్ అది చాలా బాగుంది కజకిస్తాన్, వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అందుకని చెప్పి ఇప్పుడు మా నాన్నని కూడా తీసుకొని వచ్చాను ఈ ట్రిప్కి. చాలా బాగుంది, చాలా మంచిగా కోఆర్డినేట్ చేశారు, అన్ని ప్లేసెస్ మంచిగా చూపించారు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మీరు ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ట్రావెల్ టుడేనే చూస్ చేసుకోండి. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ మనకు అన్ని ఫుడ్ దగ్గర కానీ ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ప్రతిదీ మంచిగా చూసుకున్నారు. ఇండియన్ ఫుడ్డే మొత్తం అన్నీ మనం తినాలనుకునే దొరికింది, అంతా బాగుంది. సో మీరు ఎవరైనా మీ ఫ్యామిలీతోని కానీ మీ ఫ్రెండ్స్తోని కానీ మీరు వేరే కంట్రీస్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ట్రావెల్ టుడేకి ఇవ్వండి. చాలా బాగుంది నా ఎక్స్పీరియన్స్. హాయ్ గైస్, నా పేరు హరి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. బ్రో పేరు శ్రీకాంత్, పూణే నుంచి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజిరెడ్డి బ్రో గురించి చెప్పాలి అంటే, మేము ఆల్మోస్ట్ 2018 నుంచి బ్రోని ఫాలో అవుతున్నాను యూట్యూబ్లో. బ్రో వీడియోస్ చూసి ఆల్మోస్ట్ ఆల్ డొమెస్టిక్లో చాలా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నాం. అలాగే ఇంటర్నేషనల్గా కూడా 4 కంట్రీస్ కవర్ చేసాం బ్రో వీడియో రెఫరెన్సెస్ తోటి. సో ఈసారి నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, బ్రో తోటి ఒకసారి ట్రావెల్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో గెయిన్ చేయాలని ఈ ట్రిప్ ప్లాన్ చేసుకుని వచ్చాం. ట్రిప్ గురించి చెప్పాలంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆ ఫుడ్ కానీ, హోటల్ కానీ, తర్వాత తిప్పే విధానం కానీ అన్నీ చాలా బాగా జరిగింది. సో చాలా మోస్ట్ సాటిస్ఫాక్షన్. ఈ ప్రైస్ రేంజ్లో ఇంత బాగా మంచి ట్రిప్ నేను అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. ఆల్ ది బెస్ట్ టు ట్రావెల్ టుడే అండ్ ఆల్ ది బెస్ట్ టు రాజిరెడ్డి బ్రో. The trip was very convenient and looking forward for another trip with this sir. Thank you. నా పేరు రామచంద్రరావు అండి. నేను విజయవాడ నుంచి వచ్చాము. నేను, మా సిస్టరు, నా వైఫ్ ముగ్గురం కలిసి వచ్చాము ఇక్కడికి. రాజిరెడ్డి గారి ట్రిప్ మా మేనల్లుడు చెప్పాడు, ఇక్కడ రాజిరెడ్డి గారితో ఇలా ట్రావెల్ టుడేలో దుబాయ్ ట్రిప్ వేస్తున్నారు, మీరు తప్పకుండా దాంట్లో వెళ్ళండి అని చెప్పేసి మేము అది చూసుకునేసి వచ్చాము. రాజిరెడ్డి గారు ఎలా ఉందంటే మాకు ఫ్యామిలీ మెంబర్లా ఉన్నారు. చక్కగా మాకు ట్రాన్స్పోర్టేషన్ కానీ, హోటల్ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ కానీ చాలా ఎక్సలెంట్గా పెట్టించారు. మేమందరం చాలా సాటిస్ఫైడ్. ఈసారి మాత్రం మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తే రాజిరెడ్డి గారితో ప్రతి ట్రిప్ ఆయనతో ప్లాన్ చేయాలని చూస్తున్నాము. తప్పకుండా మీరు చేసే ట్రిప్స్ అన్నీ మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము మీతో ట్రావెల్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అండ్ యువర్ ట్రావెల్. థ్యాంక్ యూ సార్. హలో అండి, నా పేరు మధుసూదన్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నేను మా ఫ్యామిలీ వైఫ్ అండ్ డాటర్తో కలిపి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఇనీషియల్గా దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ అబ్రాడ్ ట్రిప్. ఇనిషియల్లీ మాకు చాలా హెసిటేషన్ ఉండింది, బట్ విత్ రాజిరెడ్డి గారు అండ్ ఉపేందర్ గారు దిస్ ట్రిప్ వాజ్ వెరీ ఆసమ్ అండ్ వెరీ మెమొరబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మొత్తం ఇది గ్రూప్ ట్రిప్ అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ అందరూ మాకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫీల్ వచ్చింది. ఎక్కడ కానీ ఏ ప్లేస్లో కానీ మాకు కొత్తదనం అట్లా కాకుండా అందరితో కలిసిపోయి మాకు పెద్ద ఫ్యామిలీతో తిరిగినట్టు అనిపించింది. దుబాయ్లో కూడా ప్లేసెస్ చాలా బాగా తిప్పారు. ఈవెన్ అకామిడేషన్, ట్రావెలింగ్, ఫుడ్, ఎవ్రీథింగ్ వాజ్ ఆసమ్. వేరే మీకు సెకండ్ థాట్స్ అవసరం లేకుండా బ్లైండ్గా వచ్చేయచ్చండి. వీ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ సైడ్ వీ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ ట్రావెల్ టుడే. మీరు ఎవరైనా ఫస్ట్ టైం అయినా రిపీటర్స్ అయినా ఎవరైనా ఒకసారి ప్లాన్ చేసి చూడండి.
You will definitely admire it. Thanks Raji Reddy garu and Upendra garu once again. Thanks for these beautiful memories for us. Thank you. హాయ్ ఫ్రెండ్స్, మన రాజిరెడ్డి బ్రోతో జర్నీ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మెయిన్ మన ఇండియన్స్ కోరుకునేది ఫుడ్ పరంగా వెళ్ళాలంటే మన బ్రోతో వెళ్ళాలా. ఇంకా బయట ఎట్టుంటుందో ఏమో మనకు తెలియదు. చాలా తక్కువ ప్రైస్లో మంచి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అలానే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యవంతంగా తీసుకెళ్తాడు. ఏదైనా ఇబ్బంది ఉంటే ఫస్ట్ మనకు రాజిరెడ్డి గుర్తు రావాలా. రాజిరెడ్డి అంటే ఏంటంటే చాలా పీస్ఫుల్, అసలే ఆవేశం రాదు బ్రోకి, అసలు కోపం అనేది రాదు. చాలా నీట్గా క్లీన్గా సింపుల్గా ఉంటాడు. బ్రో దగ్గర గమనించేది ఏంటంటే మనం ఇది చాలా పర్ఫెక్ట్. చాలు బ్రో, చాలా పర్ఫెక్ట్. అయితే బ్రోది ఫస్ట్ మేము బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాము ముగ్గురం, నేను కుమారు వెంకట్. ఇప్పుడు సెకండ్ ట్రిప్ దుబాయ్కి వచ్చాము. ఎవరు చూస్ చేసుకున్నా తెలుగు ట్రావెలర్ చూస్ చేసుకోండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫుడ్ ఐటమ్ అయినా కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది. ఓకే బ్రో. హాయ్ ఎవ్రీవన్, మేము యాక్చువల్లీ అన్న ట్రిప్లో వచ్చామన్నమాట దుబాయ్కి. లైక్ రాజిరెడ్డి అన్న తీసుకొచ్చారు. ఇట్ వాజ్ లైక్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మాకు ఫుడ్ దగ్గర నుంచి అన్నీ వాజ్ లైక్ లిటరలీ చాలా అంటే చాలా బాగున్నాయి. లైక్ ఇండియన్ ఫుడ్స్ పెట్టారు అండ్ ఎవ్రీవేర్ మనకి డిసప్పాయింట్మెంట్ అయితే ఏం లేదు. ఏది ఉన్నా కానీ లైక్ మనము హ్యాపీగా అన్నకి వెళ్ళి చెప్పొచ్చు. లైక్ మనకి ఏమైనా కన్సర్న్స్ ఉన్నా ఏదైనా ఉన్నా అన్న విల్ బీ టేకింగ్ కేర్. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు టేక్ అన్నస్ ట్రిప్ అనమాట. అన్న త్రూ వెళ్ళండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఫుల్ ప్యాక్డ్గా మంచిగా అన్నీ చూపిస్తారు. మీరు వచ్చిన తర్వాత ఎక్కడ మీరు కొంచెం కూడా డిసప్పాయింట్ అవ్వరు. లైక్ మా డే వేస్ట్ అయిపోయింది, ఇది అయిపోయింది అని కొంచెం టైం కూడా వేస్ట్ చేయనివ్వరు. మీరు ఇక్కడికి వచ్చారు అంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ మంచిగా అన్ని ప్లేసెస్ చూపించే పంపిస్తారు. సో ఇట్స్ వెరీ గుడ్. గో విత్ ట్రావెల్ టుడే ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. మేము రాజిరెడ్డి గారి ద్వారా దుబాయ్ టూర్కి వచ్చామండి. నేను ఇంతకు ముందు బోల్డ్ కంట్రీస్ తిరిగినా నా ఓన్గా నేను ఐటినరీ ప్రిపేర్ చేసుకుని తిరగడం, వెళ్ళి రావడం చాలా హెక్టిక్గా ఉండేది. ఇదైతే ఫ్రీ హ్యాపీ ట్రిప్. లైక్ ఏమీ చేయక్కర్లే, మార్నింగ్ లేచి రెడీ అవ్వాలి, 9 నుంచి స్టార్ట్ చేస్తారు ఆయన, మళ్ళీ నైట్ 11 వరకు తిరుగుతూనే ఉంటాం, వద్దన్నా తిప్పుతూనే ఉంటారు ఆయన. సో యూ విల్ ఎంజాయ్ అలాట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు. అండ్ ఫుడ్ పరంగా నేను సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువ ఉన్నాను కాబట్టి ఎంత ఘోరంగా ఉంటుందో ఫుడ్ నాకు తెలుసు. మీరు అసలు మీ హోమ్ ఫుడ్ తిన్నట్టే ఉంటుంది ప్రతి దగ్గర. వాల్యూ ఫర్ మనీ అందులో అయితే తిరగలేదు. అది అయితే నాది గ్యారంటీ అంటే నేను మీకు తెలియదేమో కానీ ఇట్స్ డామ్ షూర్ వాల్యూ ఫర్ మనీ. ట్రావెల్ టు మిస్టర్ రాజారెడ్డికి మెనీ మోర్ థ్యాంక్ఫుల్. వై? బికాజ్ అసలు ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది, బూస్టింగ్ లాగా అనిపిస్తుంది కానీ కాదు. అసలు టైం లేకుండా మనల్ని ప్రతి చోట ప్రతి కార్నర్ కూడా తిప్పారు, ప్రతి కార్నర్ కూడా చూపెట్టారు. తర్వాత ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్లిమిటెడ్, మధ్యాహ్నం లంచ్ అన్లిమిటెడ్, ఈవినింగ్ అన్లిమిటెడ్, ఎవ్రీవేర్ స్టార్ హోటల్స్ ఫుడ్ హ్యావ్ అరేంజ్డ్. కాబట్టి చాలా బాగా ఉంది. నా ఉద్దేశంలో ఇలాంటి టూరు ఐఎమ్ ది ఫస్ట్ టైం ట్రావెల్లో చూడడం. ఎందుకంటే మా అబ్బాయి అబ్రాడ్లో ఉంటారు కాబట్టి వాడు అన్నీ తీసుకెళ్ళారు, కానీ ఎక్కడ ఫుడ్ బాగాలే. ఎక్కడ మా సింగపూరు ఫుడ్ తప్ప తక్కిన ఏరియా అంతా కూడా చాలా బాధపడ్డాను. సో ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీఫుల్ అండ్ మెనీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ రాజారెడ్డి ట్రావెల్ టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ టు యాడ్ వన్ మోర్ అండి, మీరు ఆల్రెడీ హయత్ పార్క్ ఈ రేంజ్ హోటల్స్లోకి వెళ్తే ఇది గుడ్ అనిపిస్తుంది, కానీ మీరు నార్మల్ 3 స్టార్ హోటల్స్లో ఉంటే ఈ హోటల్ మీకు ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఫుడ్ కూడా, అంటే అకామిడేషన్ విత్ ఫుడ్ ఆయన సూపర్గా చూసుకుంటారు. అది బడ్జెట్ వాల్యూ ఫర్ మనీ అంటే ఇంకెంతకన్నా చీప్గా ఎవరు ఏమీ చేయలేరు. ఆయన బడ్జెట్ ట్రావెలర్, అది నిజంగా బడ్జెట్ ట్రావెల్లోనే చూపించారు. జెన్యున్గా చెప్పాలంటే ట్రిప్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది ఒక చిన్న క్లూ కూడా తెలీదు. కొంచెం భయంతోనే వచ్చాము. కాకపోతే ప్రతిరోజు స్టెప్ బై స్టెప్ మనకి అదేంటి పెరుగుతుందే కానీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లా. ఆ పెరుగుతున్న దాన్ని బట్టి మేము కూడా క్రూ టీం కూడా మనకి ట్రావెల్ టుడే టీం కూడా చాలా ఎక్కువగా ఇచ్చి అండ్ లాస్ట్లో గాలా డిన్నర్ సర్ప్రైజ్ ప్లాన్ చేసి చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్స్ట్రాగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను.
నాకైతే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ చాలా మెమరబుల్గా అయ్యింది. థ్యాంక్స్ టు ట్రావెల్ టుడే టీమ్. థ్యాంక్స్ టు ట్రావెల్ టుడే. నిజం చెప్పాలి అని అంటే దుబాయ్ అనేది నా డ్రీము. మా అబ్బాయి యూఎస్లో ఉన్న ఫస్ట్ నేను దుబాయ్ రావాలి అని ఒక డ్రీమ్తో ఉన్నాను. ఆ డ్రీమ్ని ఎంత హ్యాపీగా సక్సెస్ చేశానంటే రాజారెడ్డి గారి వల్ల, ఉపేంద్ర వల్ల ఇంత సక్సెస్ చేశామంటే ఇంతలా ఉంటుందని అసలు అనుకోలేదు. నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ ఎంజాయ్ చేసేది కూడా మీ వల్లే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హలో, మేము ఇవాళే దుబాయ్ ట్రిప్ ముగించుకొని రిటర్న్ వెళ్తున్నాము. రాజారెడ్డి వాళ్ళ టీంతో వచ్చాము మేము. ఇక్కడ దుబాయ్ ట్రిప్ వాళ్ళు చాలా బాగా చూపించారు మొత్తం అంతా. ఫుడ్ అయితే సూపర్, అసలు ఎక్సలెంట్. అసలు వీళ్ళ కోఆర్డినేషన్ కానీ, టైమింగ్ కానీ, వీళ్ళకున్న నెట్వర్క్ ఇక్కడ మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ రోజు దౌ క్రూజ్ నుంచి లాస్ట్ రోజు ఉన్న అబుదాబి ట్రిప్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం. ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీ వన్ టు కమ్ విత్ ట్రావెల్ టుడే రాజారెడ్డి టీమ్. ఆల్ ద బెస్ట్. హలో, ఐమ్ యామిని. నేను చాలా అంత ఎక్స్పెక్టేషన్స్తో రాలేదు. ఓకే, ట్రై చేద్దాం గ్రూప్ ట్రిప్ అని వచ్చా. బట్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. చాలా బాగుండింది. అసలు ఫుడ్ అయితే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఇట్లా తినలేమేమో. చాలా బాగా అనిపించింది. సూపర్. ఇంచక్క అసలు ఏం ఆలోచించకుండా జాయిన్ అవ్వచ్చు. మేబీ మేము నెక్స్ట్ అన్ని ట్రిప్స్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ అండి, దుబాయ్ ట్రిప్కి వచ్చాము మేము. చక్కగా టూరిజంకి వచ్చి చాలా ఎంజాయ్ చేసాం. నిజంగా 5 రోజులు ట్రిప్లా కనిపించలేదు, మాకు 50 రోజులు అయినట్టుగా ఉంది. ప్రతి ఐటెం కూడా చాలా చక్కగా కవర్ చేశారు. మరి ఉపేంద్ర గారు మరియు మా రెడ్డి గారు, రాజిరెడ్డి గారు ప్రతి సైట్ సీయింగ్ని కూడా ఒక డిసిప్లిన్గా ఆర్గనైజ్ చేసి మాకు మంచి అకామిడేషన్ ఇచ్చి పిల్లల్ని చూసినట్టు చూసుకుని, నిజంగా అసలు మాకు వేరే ఒక ఆర్గనైజేషన్తో వెళ్ళినట్టుగా మేము అనుకోలేదు. అంటే కొన్ని వేరే ఆర్గనైజేషన్స్తో మా వాళ్ళు వెళ్ళారు, మేము ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కానీ ఇది మేము ముందుగా మాకంత ఫ్రీడమ్ ఉంటుందా లేదా అని అనుకున్నాం. కానీ నిజంగా చాలా ఫ్రీడమ్ ఉంది. ప్రతి ఐటమ్ను కూడా ఎలాగ చేయాలి ఏంటనేది ఫీడ్బ్యాక్ ప్రతి గ్రూప్లో పెడుతూ మా రెడ్డి గారు మమ్మల్ని చక్కగా చూపించారు. దుబాయ్ ఇంత అందంగా, ఇంత చక్కగా ఏది చూడాలో, ఏది అవసరమో అది ఖచ్చితంగా చూపించారు మాకు. నిజంగా ఇందులో ఒక నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మేము చాలాసార్లు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాం. సాధారణంగా ఏమవుతూ ఉంటుందంటే, మనం ఒక రోజు లెగిస్తాం, ఇవన్నీ చూద్దాం అనేది రాసుకుంటాం. మన చేతిలోనే అన్నీ ఉంటాయి కాబట్టి బద్దకించేసి 4 సైట్లు చూద్దాం అనుకున్నాయి, 2 చూస్తాం, మిస్ అవుతాం, మళ్ళీ ఫ్లైట్ రిటర్న్ అయిపోద్ది, అరే చూడకుండా వెళ్ళిపోతాం అనుకుంటాం. అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే సింగిల్ ట్రావెల్ కాబట్టి. గ్రూప్ ట్రావెల్ మూలంగా మనకు సెక్యూరిటీ ఉంది, అందరూ ఫ్రెండ్స్ అయ్యారు, చక్కగా ఆనందంగా తిరిగాము. సెక్యూరిటీకి ఒక మంచి బస్సు అయితే చాలా హైటెక్, అబోవ్ లెవెల్లో, మేము ఊహించిన దానికి అబోవ్ లెవెల్లో ఉంది బస్సు. చాలా చక్కగా ఎయిర్ కండిషనింగ్ ఏంటి, సీటింగ్ ఏంటి, సూపర్గా ఉంది నిజంగా. సిటీ టూరు ఖాళీ లేకుండా మమ్మల్ని మాత్రం బాగా తిప్పారు. మంచి 5 స్టార్ 7 స్టార్ హోటల్ లెవెల్లో మాకు ఫుడ్ పెట్టి మమ్మల్ని ఎంతో ఆనందంగా, ఎవరికి కూడా చిన్న అనారోగ్యం కూడా లేకుండా, అంటే అంత మంచి ఫుడ్, మంచి వాటరు, హెల్త్ కూడా జాగ్రత్త చూసుకున్నారు. నిజంగా రియల్లీ ఐ అప్రిషియేట్ అండి. ఇది నా మనసులో ఉన్నటువంటి నిజమైన బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను మాట్లాడుతున్నాను. అందరూ కూడా రెడ్డి గారిని, ఉపేంద్ర గారిని, వీళ్ళ ట్రావెల్స్ని మనం బాగా ఉపయోగించుకోవాలి. వాళ్ళకి నిజంగా నా యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. ఇలాంటివి ఎంతోమందికి ఇలాగా చేయాలని చెప్పి, వాళ్ళకి ఏం మిగిలిందా అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. నిజంగా మేము ఇచ్చిన అమౌంట్ అయితే చాలా తక్కువ, మాకు చూపించింది చాలా ఎక్కువ. మంచి ట్రావెల్స్, ఇక దుబాయ్లో ఏంటేంటి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తూనే అన్నీ మాకు చూపించారు. వెరీ హ్యాపీ రియల్లీ. గాడ్ బ్లెస్ యూ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి మాకు. ఇద్దరు రాజిరెడ్డి గారు అలానే ఉపేంద్ర గారు ఒక కుటుంబ సభ్యుల్లా మాతో కలిసిపోయి, ఒక పర్సనల్ కేర్, అలా కాకుండా ఒక ట్రాన్స్పోర్ట్, ఈ అకామిడేషన్, ఫుడ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక తక్కువ ప్రైస్, అంటే మేము 69,000 ఇచ్చామా అంటే వాళ్ళకి అసలు నాకైతే ఒక డౌట్ వచ్చింది, వాళ్ళకి అది సరిపోయిందా లేదా అనేది కూడా డౌట్ వచ్చింది. అలా కాకుండా వారు తీసుకునే కేర్ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ట్రావెల్ టుడే ద్వారా మేము ఏ కంట్రీలోకి వెళ్ళాలన్నా సరే ఇంకా ట్రావెల్ టుడే ద్వారానే వెళ్ళాలని ఒక దృఢ నిశ్చయం తీసుకున్నాం. దానికి కారణం
రాజిరెడ్డి గారు, ఉపేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఒక అద్భుతాన్ని చూసాం. దుబాయ్ అంటే అక్కడికి వెళితే మనం ఇండివిజువల్గా వెళ్తే ఎంతో భయపడుతుంటాం, కానీ ఈ ట్రావెల్ టుడే ద్వారా ట్రావెల్ చేస్తే మనం ఎంత అంటే ఒక ఇంట్లోంచి ఒక ప్లేస్కి వెళ్ళాము, అక్కడి నుంచి మళ్ళీ కేర్గా వచ్చాము, అక్కడ ఫుడ్ తీసుకున్నాము, మంచి ఫుడ్ తీసుకున్నాము. ఫుడ్ కూడా ఒక స్టార్ హోటల్ ఫుడ్స్ అన్నీ అంటే లంచ్ అయితేనేమి, డిన్నర్ అయితేనేమి, అన్లిమిటెడ్ బఫెట్ బ్రేక్ఫాస్ట్ అయితేనేమి, అంతా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఇంత అద్భుతాన్ని మాకు అందించినందుకు మళ్ళీ మనం కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్పెషలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రాజారెడ్డి గారు, బికాస్ మనీకి నేను వర్త్ కాదేమో అని అనుకున్నా ఫస్ట్లో. దిస్ ఈజ్ రియలీ జెన్యూన్ ఫీలింగ్, బట్ దెన్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ డెఫినెట్లీ ఐ కెన్ రికమెండ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ప్రతి penny that you are spending on this travel, definitely it's worth. I would suggest everyone to go with Travel Today and travel. And I'm also looking forward for Switzerland and also the other locations too to travel with Travel Today. Thank you so much for this trip, and yeah, I would recommend this to everyone.